రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుంభకోణాలపై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరియు అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా బీఆర్ఎస్ మరొక సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్ గారు మాజీ మంత్రివర్యులు, మరి అదేవిధంగా విద్యార్థి విభాగం గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఈ యొక్క బహిరంగ సవాల్కు చర్చకు సిద్ధమా అని చెప్పి మేము శాంతియుతంగా ఈరోజు ప్రెస్ క్లబ్ లో టైం తీసుకొని పూర్తి ఆధారాలతో వస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మిత్రులారా, తెలంగాణ భవన్ నుంచి కనీసం గేట్ బయట కూడా రాకముందుకే అక్కడ ఉన్నటువంటి నిజంగా వాళ్ళని పోలీసులను కూడా అనాలంటే సిగ్గు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చూసినట్టయితే చాలా సిగ్గు అనిపిస్తుంది. ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాల వలన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రాణభయం ఉన్నది. తనకున్న ఎక్స్ కేటగిరీని బుల్లెట్ ప్రూఫ్ కార్ను తీసేస్తున్నాడు అని మేము చెప్తూనే ఉంటే కూడా ఇంత బహిరంగ కూడా ప్రజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూట్ లో ప్రజెంట్ సార్ గారిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని కథలు పడ్డా, నీ మంత్రివర్గం ఎన్ని వేషాలు పడ్డా, నువ్వు చేసే అవినీతిని కంపల్సరీ మేము ప్రజలకు తెలియపరుస్తాం. బరాబర్ చెప్తున్నాం. మేము గత 2 నెలల నుంచి చెప్తున్నామండి. ఈ చిన్న చిన్న బహుజన గురుకులాలు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ గురుకులాలలో చిన్న చిన్న హాస్టళ్లలో పిల్లలకు పుష్టికరంగా ఇచ్చే ఆహార పదార్థాల్లో కూడా నీ దందా ఆగడం లేదు. ఇవ్వాల్సిన రేట్ల కంటే ఎక్కువ ఇచ్చి 20 నుంచి 40% తీసుకుంటున్నావు. నువ్వు పిల్లల కాడి పొట్టకాడి కూడు కూడా తింటున్న దొంగలు మీరు. మళ్ళీ మేము దొంగలం కాదు, మీ సక్కని పూసలం అని చెప్తారు. ఈయన అంటారు అట్లూరు లక్ష్మణ్ శాఖ మంత్రి గారు ఒకరు 200 కోట్లు అంటారు, ఒకరు 800 కోట్లు అంటారు, ఒక 2000 కోట్లు అంటారు. అట్లూరు లక్ష్మణ్ గారు మీరు ఓన్లీ సాంఘిక సంక్షేమ గురుకులాలకే మంత్రి. మేము ఓవరాల్ గా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఎస్ఎంహెచ్ హాస్టల్స్ జరుగుతున్న మొత్తం అవినీతి గురించి చెప్తున్నాం. మీరు మీ బినామీలకు ఇచ్చుకొని 2000 కోట్లు బరాబరి కుంభకోణం చేసిండు. మీకు దమ్ముదారం ఉంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గాని వదిలేసి ఈ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ కు రండి, మీకు దమ్ముంటే. మరి అక్కడి నుంచి కూడా పొన్నం ప్రభాకర్ గారు కూడా సవాల్ ఇచ్చినారు కదా, మీరు గన్ పార్క్ రండి అని. మేము ఇక్కడ నుంచి గన్ పార్క్ కూడా మీకు అంత ఈగో హట్టాయి, అరే ఈ ప్రతిపక్ష పార్టీలు పిలిస్తే మేము పోవాలేదు అనుకుంటే మీనే మీ దగ్గరకు వస్తామని కూడా చెప్తుంది. అయినా కూడా మీరు ఇప్పటి వరకు కూడా మా నాయకులను, మా బహుజన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఇప్పటి వరకు ఇక్కడికి రానియపోతారు. బరాబరి 2000 కుంభకోణం జరిగింది కనుకనే వీళ్ళు ఇప్పటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే కాదు, తప్పకుండా నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే, వీళ్ళు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని బంధువులు చేసినా, ఏ విధమైనటువంటి కఠిన చర్యలు వీళ్ళు పాల్పడినా కూడా తప్పకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. తప్పకుండా వీళ్ళు 2000 కుంభకోణం డైరెక్ట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు మీరు విసిరిన సవాళ్లను సవాల్ చేస్తూ మీరు కంపల్సరీ జూన్ 2కి సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ రండి, నేను ఆధారాలతో మీకు నేను చూపిస్తాను మీరు కుంభకోణం ఏ విధంగా చేసిందో అని అన్నారు. అంత క్లియర్ గా చెప్పిండ్రు. మరి మీరు ఎటువంటి కుంభకోణం చేయకపోతే మీరు వచ్చేవాళ్ళు కదా, పోనీ మీరు రాకపోగా మేము చెప్పేదైనా కనీసం వినేవాళ్ళు కదా. అంటే 100కు 100% ఈ కుంభకోణం జరుగుతుంది. కొండలరెడ్డి తిరుపతి రెడ్డికి X+Y+ కేటగిరీ గవర్నమెంట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం పని చేసిండ్రు? కనీసం వాళ్ళు వార్డు మెంబర్ కూడా కాదు కదా, వాళ్ళకి ఏ విధంగా ఇచ్చినావు నువ్వు? రోజు నిజంగా ఒక బ్లాక్ డేగా చిత్రీకరించవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రశ్నించే గొంతులను అణచివేసే కుట్ర చేస్తుంది. ఇక్కడ ఈ రోజు చర్చకు మేము సిద్ధమని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర మంత్రులను ఇలా మీదికి చూడు, ఇలా గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని చెప్తూ ఒక పక్క ఇలా అదే పక్క ఇలా బహిరంగ చర్చకు విత్తు ఆధారాలతో సహా తీసుకొచ్చిన హరీష్ రావు గారిని, అదేవిధంగా గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇలా అక్రమంగా తెలంగాణ భవన్ సాక్షిగా ముందస్తుగా
అరెస్టు చేయడం ఈ కాంగ్రెస్ మంత్రులు ఏదైతే చేస్తారో వాళ్ళ యొక్క దోపిడికి నిజమైన నిలువెత్తు నిదర్శనం వాళ్ళ అరెస్ట్ చేయాల. అందుకే పాత్రికేయ మిత్రులు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ రోజు వాస్తవాలకు మేము ప్రజలకు చెప్తున్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన పోలీస్ సర్వీస్ లో 26 సంవత్సరాల పోలీస్ సర్వీస్ లో అతి నీతి నిజాయితీవంతమైన పోలీస్ ఆఫీసరు. అదేవిధంగా గురుకులాల 9.5 సంవత్సరాలు పనిచేస్తూ ఇలా పేద ప్రజల కోసం, అట్టాడు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం అనేక రకాలుగా కృషి చేసిన ఆఫీసర్ పై ఇలా ప్రభుత్వం ఇలా కక్ష కట్టి ఇలా నాకు గన్మెన్లను తొలగించే కుట్ర ఒక పక్క, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి తీసుకుని ఇంకో పక్క కుట్ర చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణచివేసే కుట్ర చేస్తుంది. కాబట్టి ఇలా ఈ యొక్క విత్తు ఆధారాలతో సహా డాక్టర్ ఆర్ఎస్పి గారు వస్తే ఇలా ముందే ఇలా అక్రమ అరెస్ట్ చేసి ఇలా ఎవరు గుమ్మడికాయ దొంగలు అంటే మా భుజాలతో తరుముకుంటున్నట్టు ఇలా రాష్ట్ర 3 మంత్రులు ఇలా అని రాకముందే వాళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేస్తూ, ఎందుకంటే వీళ్ళ అవినీతి జరిగిన వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. ఈ వాస్తవం కాబట్టి ప్రవీణ్ కుమార్ ఇక్కడ బట్టబయలు చేస్తారు అని చెప్పి సోమాజి కూడా ప్రెస్ భవన్ సాక్షి వాళ్ళ బట్టలు చెప్తారు బరాబరి ఇలా విత్తు ఆధారాలకు సహా అని చెప్పి ఇలా వారు ముందస్తుగా దొంగ డ్రామాలు చేస్తూ ఇలా 3 మంత్రులు వాళ్ళ శాఖలో జరుగుతున్న అవినీతి ఇలా 2,000 కోట్లు అని చెప్పి డాక్టర్ ఆర్ఎస్పి గారు చాలా క్లియర్ గా ఆధారాలతో సహా సారి ఇలా బయట పెడుతుందని చెప్పి ఇలా అక్రమ అరెస్ట్ చేయడం నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఏదైతే తెలంగాణ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ గారు మీరు అవినీతిని 2,000 కోట్ల అవినీతిని మీరు నిరూపిస్తే మేము రాజీనామా చేసి వెళ్ళిపోతామనేది ఏదైతే మాట వాళ్ళు సవాల్ విసిరిరో ఆ సవాల్ను స్వీకరించి ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు ఈరోజు మీకు సిద్ధం, మేము 2,000 కోట్ల అవినీతి చేసిరని మేము నిరూపించడానికి సిద్ధం, మేము సోమాజి కూడా ప్రెస్ వేదికగా మీరు రాండి, మేము నిరూపిస్తామని చెప్పేసి ఏదైతే అన్నారో మరి దానికి రాకుండా వాళ్ళ యొక్క అవినీతిని యాక్సెప్టెన్స్ చేస్తూ ఈరోజు అక్రమంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, అదేవిధంగా హరీష్ రావు గారిని, గెలు శ్రీనివాస్ యాదవ్ గారిని ఎట్లయితే అరెస్ట్ చేసిన అరెస్టుని మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసిరంటేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ అవినీతికి పాల్పడడం అనేది అంగీకరించినట్టు లెక్క. రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం పద్ధతి ఉన్నా, బుద్ధి ఉన్నా కూడా దీన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మీ మంత్రులు ప్రజల ముఖంగా మేము అవినీతి చేయలేదు, ఆ టెండర్లే 600 కోట్ల టెండర్లు, అవినీతి 2,000 కోట్లు అంటున్నారు ప్రవీణ్ కుమార్ గారు. ఆయనకు మరి రకరకాల వల్గర్ భాషలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి నీ యొక్క మంత్రులను ఈరోజు పంపడానికి నీకు ఈరోజు ఏమడ్డం వచ్చింది అంటే ఖచ్చితంగా నీ యొక్క మంత్రివర్గం నువ్వు ఈ అవినీతిలో పాల్పడ్డావు కాబట్టి ఈరోజు నువ్వు ఈ యొక్క మా ప్రవీణ్ కుమార్ సార్ని, అదేవిధంగా మా బీఆర్ఎస్ నాయకుల్ని నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసినావు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు మా తెలంగాణ బిడ్డ, మా పాలమూరు బిడ్డ అని చెప్పేసి మేము సంతోషపడ్డాం. రేవంత్ రెడ్డి గారిది మాది ఒకటే ఊరు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారిది మా ప్రాంతం అని చెప్పుకోనికనే ఈరోజు పాలమూరు బిడ్డలు మొగమాట పడతా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక చేసలు, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క మాట్లాడే విధానం చూసి ఆ యొక్క రేవంత్ రెడ్డి గారికి ఎట్లాగో గౌరవం లేదు, వాల్యూ లేదు. మరి ముఖ్యమంత్రి సీఎం గౌరవం ఇదంటే కూడా ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కూడా ఒక వాల్యూ లేకుండా చేస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి.